హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ శాంతి తేజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టమాటో అండ్ పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది కదండి. ఈ కాంబినేషన్లో చాలా బాగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను 1/2 కిలో టమాటాలు తీసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. అండ్ కారం కోసం అయితే నేను 15 to 20 పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. అంటే ఇవి కొంచెం పొడవుగా ఉన్నాయి. ఇంకా మీరు కారం తినే వాళ్ళైతే మాత్రం నేను చూపిస్తున్న క్వాంటిటీ కన్నా మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇవన్నీ మగ్గనివ్వాలి కదండి. ముందు అయితే పచ్చిమిర్చి మగ్గబెట్టాలి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసి బాగా వేగనివ్వాలి. ఇవి త్వరగానే వేగిపోతాయండి, 5 minutes కల్లా. సో ఇవంతా బాగా వేగిన తర్వాత నేను పక్కకైతే తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి అన్నీ కూడా. ఇదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా అన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి అయితే మగ్గనివ్వాలి. ఒక 10 minutesకి మనకి వాటర్ ఫామ్ అవుతాయండి. 10 minutesకి ఇలా. సో ఇవి కూడా ఇంకాలి. ఇవి ఇంకడానికైతే 5 minutes పడుతుంది. ఇవి ఎంతసేపు ఎలా మగ్గనివ్వాలి, మగ్గని అని మనకి ఎలా తెలుస్తాయి అంటే, టమాటా ఉంటుంది చూడండి, దాని పీల్ అన్నది సెపరేట్ అయిపోతుంది. తొక్కు అంటారు కదా, తొక్కు సెపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు అయితే మగ్గనివ్వాలి. చూపిస్తాను చూడండి. ఏ టమాటాలకు కూడా ఇక్కడ మనకి పీల్ లేదు, అంత ఊడిపోయింది చూసారా. ఇందులో ఇప్పుడు నేను కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. చింతపండు ఉంది కదా అని చెప్పేసి ఎక్కువైతే తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, కొంచెం చాలు. మనం ఎప్పుడు ప్రతి పచ్చళ్ళలోని వేసుకుంటాం కదా, కొంచెం చింతపండు అలాగే వేస్తే సరిపోతుంది. ఇవి కూడా త్వరగానే మగ్గిపోతుంది అండి. అందులోనే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర మగ్గడానికి 2 minutes టైం పడుతుంది. సో ఇదంతా బాగా ఇలా కలిపేసుకునండి. ఒకసారి మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకైతే పెట్టేసుకోవాలి. నేను ఇవి బాగా మిక్స్ చేసేసి చూస్తున్నారు కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేసండి పక్కకైతే తీసుకున్న పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగానే వేపించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి జార్లోకి తీసుకుని అండ్ పూర్తిగా చల్లారిన మన టమాటోలు గుజ్జుంది కదండి, ఇదంతా వేసుకోవాలి. సో ఇది మనకి ఏంటంటే చల్లారనివ్వాలి. ఎప్పుడు కూడా మిక్సీ పడతాం కదా చట్నీస్ అండి, మనం హడావుడిగా అయితే పెట్టేసుకోకూడదు, చల్లారనివ్వాలి, కొంచెం టైం తీసుకోవాలి కొంచెం. ఓకే, ఇవన్నీ వేసేసిన తర్వాత నేను పూర్తి ఎల్లుల్లిపాయ ఉంటుంది కదండి, ఒకటి తీసుకున్నాను. అవి వేసేసి అందులోనే కొంచెం జీలకర్ర అండ్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, పూర్తిగా వేయట్లేదు. ఇవి బరకగానే మిక్సీ పట్టాలండి, పూర్తిగా పట్టకూడదు. ఎందుకంటే చట్నీలో అయితే అసలు అవ్వకూడదు. మనకి రైస్లోకి తినాలి అనుకుంటే మాత్రం ఇలాగే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కచ్చాబచ్చాగా నలుగుతాయి. ఇప్పుడైతే తాలింపు కోసం రెడీ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అందులో పప్పులు ఉంటాయి కదండి, పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను నేను, అది కొంచెం వేయనివ్వాలి. మీకు కావాలంటే పప్పులు ఇంకా ఇష్టంగా తినేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నాకు వేరే ఏవి ఇష్టం కాదండి, నేను అందుకే ఎప్పుడు కూడా పచ్చిశనగపప్పు మాత్రమే తీసుకుంటాను. సో ముందుగానే మనం మిక్సీ పట్టిన మన టమాటా గుజ్జుంది కదండి, బరకగా మిక్సీ పట్టేసింది, అది వేసేసి 2 minutes పాటు ఇలా బాగా కలిపేసుకొని చూస్తున్నారు కదా. సో 2 minutes కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ అరోమాకి, ఈ స్మెల్కి మనకి చాలా నోరూరిపోతుంది, బాగుంటుందండి. ఇలా చేసుకుని ఒకసారి మీరైతే ట్రై చేసేయాలి. సో నేనైతే వెంటనే ఇంకా అస్సలు వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి అయితే వేసేసుకునండి నేనైతే టేస్ట్ చేసేసాను. ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ అయితే. నాకైతే ఈవెన్ మామూలుగానే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఈ టమాటా పచ్చడి ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది కదా మనకి, బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.